నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? అడిగేది నిన్నే. నువ్వు ప్రెగ్నెంట్వి అని అబద్ధం చెప్పావా? ఎవరు చెప్పారు కావేరి? నేను ప్రెగ్నెంట్నే. నాకు తెలుసక్క. నువ్వు నాతో అబద్ధం చెప్పవు. ఎందుకంటే చెల్లి జీవితంతో ఆడుకోవాలని ఏ అక్క అనుకోదు. నువ్వు ప్రెగ్నెంట్వి కాదని, నన్ను మోసం చేస్తున్నావని అమ్మమ్మ కాకమ్మ నా దగ్గరకొచ్చి చెప్పారు. నువ్వు నా సొంత అక్కవని వాళ్ళకి తెలియదు కదా. అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు కావేరి. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. అందుకే ముందు దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. చివరికి లోకం వదిలి కూడా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ కుదరలేదు. నన్ను ఏం చేయమంటావు? కావేరి, భలే పడిపోయావి నా కన్నీళ్ళకి. ఇన్నాళ్ళు నీ అమాయకత్వంతో నన్ను నమ్మించావే, అదే అమాయకత్వంతో నీతో ఆడుకుంటా. నువ్వు బాధపడకక్క. ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా నేను నమ్మను. కాకమ్మ అమ్మమ్మ నీ మీదేదో కుట్ర చేయాలని చూస్తున్నారు. నేనుండగా నీ మీద ఈగ కూడా వాలనివ్వను. సరే అక్క, నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే కాకమ్మకి అమ్మమ్మకి అనుమానం వస్తుంది. నేను వెళ్తాను. ఏంటి అలా? ఏదో అయిపోయిందని కంగారు పడిపోయావు కదా. చూసావా, ఏమీ జరగలేదు. మనిషికి సెంటిమెంట్ అనేది ఒక మత్తు. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక కాకి ముసల్దే కాదు, లోకంలో ఎవ్వరు చెప్పినా కావేరి నమ్మదు. నువ్వు సూపర్ యమజ. ఏంటి కావేరి పొండు నువ్వు చేసిన పని? ఆ యమజ అసలు రూపం తెలిసా కూడా తన్నేమనకుండా ఎందుకు వచ్చేసావు? అది సరే, నేను మనవరాలా? ఆ యమజని అక్క అంటున్నావేంటి? అవును కావేరి, ఆ యమజ సుబ్బు కనకముల కూతురు కదా. రుక్మిణి ఒక పెద్ద కూతురు అంటావేంటి? కాకమ్మ, అసలేం జరిగిందో తెలుసా?
ఆ యమజ పెద్ద నాటకం ఆడింది. నేను నీ పెద్ద కూతుర్నని ఎవరికైనా చెప్తే నా మీదొట్టే. అందువల్లే నేను అర్జున్ బాబుకి దూరంగా వెళ్ళాలనుకున్నాను. అంటే కావేరి పొన్ను, ఆ యమజ నిజంగా మీ అక్క? నిన్నటి వరకు నేను అలానే అనుకున్నాను కాకమ్మా. కానీ ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. అటువంటప్పుడు ఇది కూడా ఎందుకు అబద్ధం కాకూడదని డౌట్ వస్తుంది. అయ్యో కావేరి పొన్ను, డౌటే లేదు. ఆ యమజ పెద్ద మాయలాడి ఖచ్చితంగా అబద్ధం చెప్పుంటుంది. అసలు ఇదంతా పెద్ద గూడు పుటానిలా కనబడుతుంది. అయితే మాత్రం ఏ ఆడదైనా ఇంత పెద్ద అబద్ధం ఎలా ఆడుతుందే? నేను కూడా అలాగే అనుకున్నాను అమ్మమ్మ. ఎలాంటి ఆడదైనా ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పదు అని నమ్మాను. తన కడుపులో బిడ్డకు అన్యాయం జరగకూడదు అని, వాడినెవ్వరూ అక్రమ సంతానం అనకూడదని భావించాను. అందుకే నేను ఎంతగానో ప్రేమించిన అర్జున్ బాబుని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఎంత మాయ చేస్తుందనుకోలేదు కాకమ్మా. కావేరి పొన్ను, అది ఒక అబద్ధాల షోరూం. ఎప్పుడు కావాల్సినన్ని అబద్ధాలు అమ్మేస్తూనే ఉంటుంది. అందుకే నేను మొదటి నుంచి దాన్ని నమ్మొద్దని చెప్తూనే ఉన్నాను. ఇక లాభం లేదు. నేను ఇప్పుడే వెళ్లి దాన్ని చంపేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఎవరమ్మా ఫోన్లో? కావేరి చేస్తుంది స్నేహ. అతయ్య, ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టు. చెప్పు బిడ్డ, పార్వతమ్మ ఎట్లుంది? అమ్మమ్మ బానే ఉంది, కానీ నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. యమచక్క ప్రెగ్నెంట్ కాదు. బిడ్డ, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, తను కావాలని ఇంత నాటకం ఆడింది. అసలేం జరిగిందంటే, నువ్వు ప్రెగ్నెంట్వి కాదన్న విషయం పార్వతమ్మకి కాకికి తెలిసిపోయింది.